హాయ్ హలో వెల్కమ్ టు జాన్ సెల్లింగ్స్ ఛానల్. నేను ఇప్పుడు మేతి పరాటా చేస్తున్నాను. చల్లటి క్లైమేట్లోన వేడిగా పరాటా చేస్తున్నాను అనిపించింది, అందుకే మేతి పరాటా చేస్తున్నాను. ముందుగా నేను గోధుమ పిండి తీసుకున్నాను. వాష్ చేసి పెట్టుకున్న మెంతి కూరని బాగా చాప్ చేసి పెట్టుకున్నా, అది కూడా వేసుకుంటున్నా. దీనికి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. నేను కొంచెం పసుపు వేసుకున్నాను. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నా. ఇది ఎందుకు అని అనుకోకండి, ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఆ స్మెల్ కూడా నచ్చుతుంది అది వేసి రోస్ట్ చేసేటప్పుడు. ఇవన్నీ కలిపి ఒకసారి కలిపిస్తాను. ఇంకా మెంతి కూర ఇలా కట్ చేసి కాకుండా మీకు అలాగా ఫ్రెష్ అలాగా వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు, అది తగులుతుంది. కానీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలా కట్ చేసి వేస్తే వాళ్ళు కొంచెం ఇబ్బంది లేకుండా అది పెద్దగా తగదు కాబట్టి ఫుడ్ బాగానే ఉంటుంది, మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అని నేను చాప్ చేసి వేసుకున్నాను. మొత్తం బాగా కలిపిసుకున్నాను. ఇప్పుడు బాగా వేసి కలుపుతాను. ఇందులో ఇంకా కారం ఎందుకు వేసుకున్నా అంటే దీనికి మరి ఇంకేమి నంచుకొని అవసరం లేదు, ఏం సర్వ్ చేసుకున్నాం కదా కర్రీతోని దేనితోని అలాగే వెయిట్ చేసుకొని తినేయవచ్చు. అలా అని చెప్పి నేను ఇందులో కారం పొడి వేసుకున్నాను. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పరాటాలు తయారు చేసుకుందాం. మొత్తం కలిపేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఎంత బాగా మొత్తం మ్యారినేట్ అయిపోయిందో. ఇప్పుడు వీటిని పరాటా లాగా చేసేసుకుందాం. చిన్న బాల్స్ లాగా ఇలా చిన్న బాల్ లాగా చేసుకొని ఇప్పుడు వీటిని చపాతీలా వత్తుకుంటున్నాం. ఇలా తయారు చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు ర్యాక్ మీద మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇలా ప్యాన్ పెట్టుకుంటున్నా. వాయిస్ మారింది అనుకుంటున్నారా? లేదు, మా మమ్మీ చపాతీస్ చేస్తుంది. ఇంకా నాకు ఎప్పుడో అంటే ఇష్టం. దాంతోపాటు ఇవాళ మాకు స్కూల్ హాలిడే, రెడ్ అలర్ట్ అనమాట, వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను చపాతీ వేస్తున్నాను. చూడండి, ముందు ప్యాన్ మీద ఇలా నూనె రాసుకుంటాం మేము. తర్వాత ఇది ఉన్నాయి కదా ఇప్పుడు చేసిన చపాతీస్ ఇప్పుడు తీసుకొని వేసుకుంటాం. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఇలానే 2 to 3 days కూడా ఉంటాయి. ఇదే మెత్తగా కూడా ఉంటాయి. చూడండి ఎంత స్మూత్గా ఉంది.